విశాఖ జిల్లాలో మావోయిస్టులు వరుస ఘాతుకాలకు పాల్పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేశ్వరరావును అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరరావు, చెప్పండి, ఈ 2 రోజుల్లో మావోయిస్టులు ఎంతమందిని హతమార్చారు? ఎందువల్ల ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నారు? గౌసియా 2 రోజుల వ్యవధిలో విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులు 2 గిరిజనులను హతమార్చారు. నిన్న విశాఖ జిల్లా ముంచింగిపుట్టు మండలం బూసిపుట్టు గ్రామంలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఓ గిరిజనుని హతమార్చిన వారు నిన్న రాత్రి జీకే వీధి మండలం జెర్రెల గ్రామం నుంచి సాగిన వెంకటరమణ అనే గిరిజనుని అపహరించారు. మాజీ సర్పంచ్, ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కూడా ఈయన. రాత్రి మా బాక్సైడ్ తవ్వకాలకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది, దానికి సహకరించే విధంగా సాగిన వెంకటరమణ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలతోటి నెపంతోటి ఆయన్ని రాత్రి గిరిజనులు గ్రామం నుంచి అపహరించారు. ఇవాళ తెల్లవారుజామున వెంకటరమణను చంపేశామనే సమాచారాన్ని గ్రామానికి అందించారు. వరుసగా 2 రోజులు ఈ ఘటనలు జరగడంతో ఏజెన్సీ మొత్తం అప్రమత్తమైంది. గత కొంతకాలంగా మావోయిస్టులు బాక్సైట్ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకుని మళ్లీ బలపడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. 2-3 నెలల క్రితం ముగ్గురు జీకే వీధి మండలానికి సంబంధించినటువంటి 3 తెలుగుదేశం నేతలను అపహరించి దాదాపు వారం రోజుల పాటు వారి వద్ద అధీనంలో ఉంచుకున్నారు. ఆ తర్వాత అనేక సందర్భాల్లో బ్యానర్ల ద్వారా హెచ్చరికలు చేయడం జరిగింది. నిన్న రాత్రి గిరిజనులను అపహరించి తమ అధీనంలో ఉంచుకున్న వారు ఇవాళ ఉదయం చంపేశామనే సమాచారాన్ని అందించారు. వరుసగా 2 సంఘటనలు జరగడంతో ఏజెన్సీ వ్యాప్తంగా పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. గౌసియా, ధన్యవాదాలు నాగేశ్వరరావు.